మిమ్మల్ని పార్టీలకు రమ్మని ఆయన పిలిచారండి అసలు రామారావు గారు? డైరెక్ట్గా కాదు, మనుషులతో చెప్పించారు. నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు, భయం. బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి ఆ వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి, నాకు భయం, నేను రాలేను, నాకు వల్ల కాదు, నాకేం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేసాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96 ఏం భయపడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను. మీరేం భయపడబోకండమ్మా, మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది. అవును, తెనాలి నియోజకవర్గం నుంచి అసలు వాళ్ళ ధైర్యానికి ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటుపక్క కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూడా కలిసేది. అవనిగడ్డ ఉండేది, అవనిగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది, తెనాలి పార్లమెంట్లోకి వచ్చేది అవనిగడ్డ ఉన్నది. పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు. నేను తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను. వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి, దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటేంటో ఏ పనున్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్. అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను కదా, వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసేవారు. అసలు ఏంటండి ఆశ్చర్యం, నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని. సార్ ఇదొందు నోకడం సార్, ഞങ്ങളുടെ ആൾക്കാരൊക്കെ ഒരുപാട് కష్టపడుతుంది సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని. డోంట్ వరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు. నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే. ఏం చెప్తారు, ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు. అంతేగాని నా గొప్ప నా ఇది నో, అందరి సహాయం. కానీ రాజకీయాల్లో మీరు ఇమ్మడలేకపోయారు అనుకుంటున్నాను. ఇమ్మడలేకపోయానంటే అండి, ప్రజలు చాలా 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 మంచివాళ్ళు. అంటే రాజకీయ నాయకులకి ఈవిడ ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే నాకు రాజకీయ ఆర్టిస్ట్గా మంచి పేరు, రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఇంతో అంతో మంచిగా చేసుకుంటూ పోతున్నాము. కానీ ఏదో వేషాలు ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు. దాంతో ఈ మనిషిని ఎట్లాగూ అనేసి 5-6 నాయకులు చేరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు. మరి అది ఎంతవరకు ఏమిటో నాకు తెలీదు. అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.